అంటే ఆశ్చర్యం ఏంటంటే సార్, బికాజ్ మీకుండే ఆరా అండ్ మీకుండే లీడర్షిప్ ఇప్పటికి కూడా అది కొనసాగుతుంది, మీరు ప్రత్యక్షంగా ఉన్నా లేకపోయినా. కానీ అది ఓటుగా ఎందుకు ట్రాన్స్లేట్ కాలేకపోయింది అన్న ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. అంటే ఇది మన దేశాన్ని మాత్రం ఇలా చూస్తే మనకి ఇది ప్రశ్న అర్థం కాదు. ఒకసారి కొంచెం సమాజాన్ని విస్తృతంగా చూడాలి. ప్రపంచం తింతే స్వప్న. ప్రపంచంలో ఏ దేశంలో ఇప్పుడు మనం చాలా గొప్ప అనుకున్న అమెరికాని తీసుకోండి. డొనాల్డ్ ట్రంప్ లాంటి దరిద్రుడు, ఆ భాష కూడా నేను మామూలుగా అలా వాడిన కానీ అలాంటి దారిద్ర్యం ఉన్నవాడు, అలాంటి భేషజం ఉన్నవాడు, నాయకత్వానికి ఏ రకంగా పరికరన్నవాడు ఈవేళ మరి కాస్త అటు ఇటు గెలవచ్చు కదా రేపు అమెరికా రాష్ట్రపతిగా. మనతో పోలిస్తే వాళ్ళకి ఎంత నాగరికత ఉంది, ఎంత అనుభవం ఉంది, ఎంత విద్య ఉంది, ఎంత ఆర్థిక సంపత్తి ఉంది. అగ్రరాజ్యం పేరు అగ్రరాజ్యం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అంత తేలిక కాదు. తర్వాత ఈవేళ ఈ బ్రిటన్లోనూ ఇంకా ఇతర దేశాలు వచ్చిన ప్రజాస్వామ్యం ఒకరోజు అలా కొన్ని వందలేళ్ళు పట్టింది. మన దేశంలో కూడా మనం ఖచ్చితంగా గత 60-70 ఏళ్ళలో చాలా మంచి మార్పులు తీసుకొచ్చాం. ప్రజాస్వామ్యం కూడా కొంచెం మెరుగుపడింది. కానీ కావాల్సినంత మెరుగుపడటంలా మన కోరికల్లో ఏంటంటే ఇంతకంటే వేగంగా జరగాలి. వాళ్ళకున్న 300-400 ఏళ్ళు మనకు లేవు. మనం 300-400 ఏళ్ళు అంటే భారతదేశం నాశనం అయిపోతుందన్న బాధ కొద్దీ వేగం చేయాలని కోరిక తప్ప ఇది అద్భుతంగా వెంటనే జరుగుతుందేమని అనుకుంటే వాళ్ళ చారిత్ర దృక్పథం లేదు. నేను చరిత్రని కాస్త కోస్తూ అధ్యయనం చేస్తున్నవాడిని, చరిత్ర విద్యార్థిని. కాబట్టి సమాజంలో మార్పు, మన ధోరణిలో మార్పు, సమాజంలో ధోరణిలో మార్పు మన మొబైల్ ఫోన్ టెక్నాలజీ, మీ టీవీ టెక్నాలజీ వచ్చినంత వేగంగా వచ్చేది కాదు. దానికి మనం సిద్ధపడాలి, నిశ్చయ సంకల్పం. కానీ దీర్ఘకాలంలో ఖచ్చితంగా వాస్తవాలు, హేతుబద్ధమైన వాదం, మానవవాదం మీ పక్కన ఉన్నంతకాలం. ఇప్పుడు రుబెల్లా వైరస్ వల్ల పిల్లలంతా అంగవైకల్యంతో పుడుతున్నారయ్యా, టీకా తీసుకుంటే పిల్లలు అలా పుట్టాల్సిన అవసరం లేదు, జీవితం అంతా కూడా బాగుపడుతుందని చెప్పడం పెద్ద వాస్తవం. ఇది అవసరం. ఇది బోధపడిన నాడు ఖచ్చితంగా అమలు అవుతుంది. కాకపోతే ముందు అమలు అవుతుందో ఆలస్యంగా అమలు అవుతుంది. ఆలస్యం అయితే బాధ తప్ప అవకపోవటం అనే సమస్య లేదు. దీర్ఘకాలంలో జయించేది ఇదే. కాకపోతే ఎంత మెల్లగా అవుతుంది, ఎంత వేగంగా అవుతుంది అన్నది. సార్, మీరు పాలిటిక్స్లో అంటే యాక్టివ్గా బరిలో ఉన్నంత కాలం కూడా మీలో ఒక డిస్కంఫర్ట్ కనిపించేది. అంటే ఈ వ్యవస్థలో నేను ఉండాలా, ఇక్కడ నేను ఉండాలా, నేనెందుకు ఉండాలి అని ఒక కాన్ఫ్లిక్ట్ కనిపించేది. అది వాస్తవం అంటారా? అట్లని కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక విషవలయంలో అందరూ కూరుకుపోయారు. విత్తు ముందా చెట్టు ముందా అనే పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో అన్న కుళ్ళుని పూర్తిగా చూసి కూడా రాజకీయంలో ఉన్నవాడంత సానుభూతి బాగా ఉన్న వాళ్ళనే అవ్వకండి. అందుకే నా నోటి నుంచి ఎప్పుడు కూడా ఒక గీత దాటి పరుషంగా ఎప్పుడు పార్టీలను కానీ వ్యక్తిని కానీ విమర్శించడం. విమర్శ చేసినా కూడా విధానం మీద తప్ప వ్యక్తిగతంగా ఏనాడు చేయాలి ఇంతవరకు జీవితంలో అందరికీ తెలిసిన సంగతి. అందుకనే నేను ఎవరినైతే ఎత్తి చూపాను, ఉదాహరణ నేరస్తులు జాబితా బయట పెట్టాను. ఎంతమంది నేరస్తులు నాకు మంచి మిత్రులు మీరు ఊహించలేరు రాజకీయంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు వచ్చి మీకు నాకు తెలియని రహస్యాలు చాలా చెప్తుంటారు. ఎందుకంటే మనసులో మనకు మాలిన్యం లేదు. వ్యవస్థ బాగుపడాలనే కానీ వ్యక్తిగతమైన ద్వేషంతో కాదని తెలిసినప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ సార్, ఇంకా మీరు చెప్పిన దానికంటే ఇంకా అధ్వానంగా ఉంది సార్, మారాల్సిన వాళ్ళు చెప్తారు. కానీ చేసుకుంటూ పోతారా అంటే వాళ్ళ వ్యక్తులుగా కాదు, ఒక ఊపిలో కూరుకుపోయారు. ఇప్పుడు ఈవేళ మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటే 5-10 కోట్లు ఖర్చు పెట్టకుండా అయ్యే పరిస్థితి ఉందా? ఇంకా వాళ్ళని తిట్టి ప్రయోజనం ఉంది? దానికి వాళ్ళు కూడా పాపంలో భాగం కావచ్చు. కానీ ఆ పాపం చేయకుండా, ఆ తప్పు చేయకుండా ఎన్నికల్లో నెగ్గే పరిస్థితి, రాజకీయంలో దొక్కిన పరిస్థితి లేకపోతే దాన్ని అలా మార్చాలని చూడాలి. కానీ దానిలో ఉన్నవాడిని తిట్టిపోస్తే లాభం లేదు. మొదటి నుంచి కూడా నా పోరాటం, నా ప్రయత్నం అదే. కాబట్టి ఆ తత్వం ఉన్నప్పుడు తామరాకు మీద నీటి బొట్టు అంటారు చూసారా, దానిలో ఉంటూ కూడా నేను పూర్తిగా తామరాకు మీద నీటి బొట్టులాగా అంటకుండా. ఎందుకంటే ఆ మాలిన్యం అంటితే మీరు కూడా దానిలో భాగస్వామి అయిపోతే, అలాగే ఏదో రకంగా మనకు పదవి వస్తే చాలు, పదవి అంటే బాగున్నట్టు అనే భావం మనకు కూడా కలిగితే మన సమస్యల భాగం అవుతుంది. అది నాకు మొట్టమొదటి చాలా స్పష్టంగా ఉంది. ఎలా గెలుద్దాం అంటే గెలుపు మీకు అల్టిమేట్ గోల్ కాకపోయినా కూడా ఇప్పుడు గెలుపు అనేది ప్రజల ఆలోచనతో, హేతుబద్ధమైన వాదనతో గెలవాలి తప్ప ఏదో రకంగా గెలుపు అన్నది నాకు అవసరం. గెలుపు కాదు, ఓటమే. అందరూ ఎవరో గెలుస్తున్నారు కదా. ఇప్పుడు రాజకీయంలో ఎవరు లేరండి, మీరు రమ్మని ఎవరిని పిలిచారు మిమ్మల్ని? నన్ను విపరీతమైన పోటీ ఉంది కదా. అసలు ఎంత చెత్త పోస్టులకు కూడా, ఏది పైసా లేని పోస్టులకు కూడా పోటీ ఉందిగా. కాబట్టి గెలవడానికి ఎవరో ఒకళ్ళు ఉన్నారుగా. మనం అవసరం ఏంటి? మార్చడం కోసం ఉన్న గెలుపు వేరు, మార్పు వేరు. మన దేశంలో మనకు అర్థం కావట్లేదు. గెలుపు మార్పు కాదు, మార్పు గెలుపు కానవసరం లేదు. మార్పు గెలుపు కలిస్తే అద్భుతం. కానీ గెలుపు మీ ద్వారా, మీలాంటి వ్యక్తులు గెలిస్తే గెలుపు ద్వారా మార్పు వస్తుందని ఒక ఖచ్చితంగా ఇంకా క్రియాశీలకంగా మీరు చేయడానికి అవకాశం. అందుకే కదా ఆ పోరాటం. ఇప్పుడు ఎన్నికల్లో దిగిన కారణం అదే.
కానీ అది సమాజ స్థితిని బట్టి గెలుపు వస్తుంది, కానీ బలవంతంగా మీరు నువ్వు నాకు తుపాకీ పెట్టేసి నువ్వు నాకు ఓటేస్తే కానీ లాభం లేదని చెప్పి అడగలవమని అది కాదు కదా. ఈ సమాజం పరిస్థితి ఇవాళ ప్రజాస్వామ్యం అనేది చాలా క్లిష్టమైనది, దీర్ఘకాలం పడుతుంది, అనుకున్న సందర్భాలు ఎక్కువ పడుతుంది. దానికి నిభాయించుకుని ఇంకో రూపంలో చేయాలి. ఇప్పుడు నేను కనీసం 3 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చాను ఈ దేశంలో. ఒక 6 లేక 7 పెద్ద పెద్ద చట్టాలు దేశంలో తీసుకొచ్చాను. ఒక 6-7 మౌలిక 2G స్పెక్ట్రమ్ క్యాన్సిలేషన్తో సహా నేను సుప్రీంకోర్టులో పోరాటం చేసిన వల్ల 2G స్పెక్ట్రమ్ క్యాన్సిల్ అయిపోయి లైసెన్సులు క్యాన్సిల్ అయ్యి ఆక్షన్ జరిగింది. అలాంటి 6-7 మౌలిక మార్పులు తీసుకొచ్చాను. నాకు ఎన్నికల్లో గెలుపులు తీసుకొచ్చాను, ఎంపీలు ఉండడం చేత వచ్చింది. కాబట్టి మార్పు రావటం ముఖ్యం. నిజమైన స్టేట్స్మెన్ సమాజంలో కావలసిన మార్పు ఎలా తీసుకురావాలి, హేతుబద్ధంగా ప్రజలు ఏ రకంగా ఆ పక్కకి తీసుకెళ్ళాలి, అది ఆలోచించాలి తప్ప దానికి నేను గెలిస్తే మాత్రమే మార్గము అని చెప్పని ఒకసారి ఆ ట్రాప్లో పడిపోయిన తర్వాత గెలిపే లక్ష్యం అయిపోతుంది, ఇంకా మార్పు లక్ష్యం కాదు. సో ఆ స్పష్టతతో మీరు ప్రస్తుతం ఇప్పుడు ఫౌండేషన్ అదే అందరికీ ఇప్పుడు నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి, నా బద్ధ శత్రువులు అనుకున్న వాళ్ళు కూడా, నాకు శత్రువులు ఎవరు లేరు, కానీ నా మీద ద్వేషాన్ని వెలగెక్కే వాళ్ళకి కూడా ఆ సంగతి తెలుసు, దానిలో అనుమానం లేదు. అందుకనే నేను తెరిచిన పుస్తకం, ఏ సందర్భంలో ఏం చేస్తాననేది ఎవరికీ పెద్ద దానిలో రహస్యం లేదు. ఫ్యాక్ట్స్ని బట్టి, లాజిక్ని బట్టి నిర్ద్వందంగా ఫ్యాక్ట్స్ లాజిక్ ఏం చెప్తే చేస్తానన్న సంగతి అందరికీ తెలుసు. ఒక రకంగా అది నా బలము బలహీనత కూడా. యాజ్ అ మోడల్ సార్, జస్ట్ యాజ్ అ మోడల్ మిమ్మల్ని అన్నా హజారే మూవ్మెంట్తో పోల్చారు, ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చారు. అంటే ఒక సామాన్యుడు సడన్గా వచ్చి రాజకీయాల్లోకి, అక్కడ కొంతవరకు ఎందుకు వాళ్ళు సఫలీకృతం అయ్యారు? సఫలీకృతం అయిన తర్వాత సరే జరిగిన పరిణామాలు మనం చూస్తున్నాం. అవి కూడా 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశం స్వప్నం మీరు ప్రపంచంతో చూశారు, ఇతర దేశాల్లో మీరు పెరిగారు. మనం ఒక దేశం కాదు నిజంగా.